నమస్కారం అండి. నమస్తే మేడం. విజయ్ గారికి సిబిఐ నోటీసులు ఇచ్చింది. మొన్న ఆయన పార్టీ పరంగా వచ్చిన తొక్కిసలాట్లో చాలా మంది చనిపోయిన పరిస్థితులు. మరి దీని తర్వాత ఏం జరగబోతుందంటారు? అంటే ఖచ్చితంగా ఇన్సిడెంట్ బ్యాడ్ ఇన్సిడెంట్. మనం ఆ రోజు మాట్లాడినప్పుడు కూడా చెప్పాను. ఒక పొలిటికల్ పార్టీ సంబంధించిన ఒక సభలో 41 మంది చనిపోవడం అనేది మన అంటే నేషనల్ పాలిటిక్స్లో కానీ స్టేట్ పాలిటిక్స్లో కానీ 41 మంది ఒక సభలో 41 మంది చనిపోయిన అంశాలు ఎక్కడ లేవు, ఆ స్థాయిలో ఎక్కడ లేవు. సో ఒకేసారి 41 మంది చనిపోవడం, అదేవిధంగా విజయ్ గారు ఇప్పుడు కొత్తగా పాలిటిక్స్లోకి రావడం ఇది మైనస్ అవుతుంది. అదేవిధంగా విజయ్ గారు టార్గెట్ చేస్తూ కూడా ఒకవైపు కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేస్తూ ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేస్తూ డిప్లొమాటిక్ వెళ్ళారు. కానీ కేంద్రంతో ఆయన టచ్అప్లో ఉండి రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తారేమో అని భావించారు. కానీ ఆయన డిప్లొమాటిక్గా అతను ఎదగడానికి ప్రయత్నం చేశారు. సో ఇక్కడ ఏమైందంటే క్రౌడ్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయింది. సో పార్లమెంట్లో కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకొస్తున్నారు. సో ఈ సిబిఐ కేసు ఏదైతే నోటీసులు ఇచ్చారో ఖచ్చితంగా ఈ టీవీకే పార్టీకి పెద్ద షాకు. ఈ అంశం స్టాలిన్ గవర్నమెంట్ కూడా బలంగా ఇంకా టైట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే అసలు ఒక వ్యక్తి ఈ విధంగా రావడము దాని మూలంగా అభిమానులు ఖచ్చితంగా ఎగబడతారని తెలుసు, తొక్కిసలాట్లు అనేవి జరుగుతాయి అనేది తెలిసి కూడా ఈ విధంగా పబ్లిక్లోకి రావడం ఎందుకంటారు? అంటే ప్రధానంగా మనకి ఈ ఏవైతే రాజకీయ పార్టీలు పెట్టే సభలు ఎక్కువగా తక్కువ ప్లేస్లో ఎక్కువ జనాలు తీసుకొస్తారు. ఎప్పుడైతే తక్కువ ప్లేస్లో ఎక్కువ మంది జనాలు తీసుకొస్తారో ఆటోమేటిక్గా మనకి చూసే వేజర్కి ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఎక్కువగా కనబడుతుంది. అందుకని తక్కువ ప్లేస్ ఏదైతే ఉందో ఆ తక్కువ ప్లేస్లో ఎక్కువ మందిని జనాలు తీసుకొచ్చారు. సో అప్పుడు కూడా కొంతమంది చెప్పారంట ఇక్కడ ఈ ప్లేస్ మనకు సరిపోదు, ఈ పార్టీ వాళ్ళు చెప్పారు. కానీ ఆయన పట్టించుకోలేదు. సో క్రౌడ్ మేనేజ్మెంట్ ఫెయిల్ అవ్వడం, 41 మంది చనిపోవడం. సో రెండు అంశాలు మైనస్. విజయ్ గారు చెప్పిన ఏ అంశం కూడా అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానికులు కానీ నమ్మట్లేదు. అంటే గవర్నమెంట్ సరైన మాకు ఏదైతే పోలీస్ ప్రొటెక్షన్ కావాలి లేకపోతే ఇంకేమీ కూడా ఏర్పాట్లు సరిగ్గా చేయలేదు అన్న ఫీలింగు వీళ్ళు చెప్పిన విజయ్ పార్టీ నుంచి అక్కడ స్థానికంగా మాత్రం ఆ వర్షంలోకి లేరు. ఖచ్చితంగా అంటే ఇంత పెద్ద సభ ఏర్పాటు చేసినప్పుడు ఆయన ఒక సూపర్ స్టార్. సో ఇక్కడ మనకు పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఉంటుందో అక్కడ ఆయన కూడా అంత ఇమేజ్ ఉంటుంది. కాబట్టి ఆ మేనేజ్మెంట్ వ్యవహరించే విధానంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉండేది, తీసుకోలేదు. ఇంకో అంశం ఏంటంటే పోలీసులు కూడా ఆల్రెడీ చెప్పారు ఈ యొక్క ప్రాంతంలో ఈ ప్లేస్ సరిపోదు, మీకున్న క్రౌడ్కి సరిపోదు అని చెప్పారు అనేది కూడా పోలీసులు చెప్పారు కొంతమంది. సో అయినా సరే ఆయన రిస్క్ చేసి ఎక్కువ మంది రావాలి, మనకి ఎక్కువ మంది కనిపించాలి అనే ఫీలింగ్తో చేసేది ఏదైతే ఉందో ఈరోజు ఖచ్చితంగా అది టైట్ పొజిషన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళకి జస్టిస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ యొక్క అవసరం మొన్న వేరే వాళ్ళు పిటిషన్ కూడా వేశారు, ఈ టీవీకే పార్టీని పూర్తిగా రద్దు చేయాలి, ఇతనికి పొలిటికల్ మేనేజ్మెంట్ సిస్టమ్ నడిపించే విధానం ఆ నాలెడ్జ్ లేదు. సో రేపు ఇంకా వేరే ఇంకా పెద్ద ఘటనలు జరగచ్చు. కాబట్టి ఈ పార్టీనే డిస్మిస్ చేయండి, పార్టీనే తీసివేయండి అని కూడా చెప్పారు. కాకపోతే ఒక సిటిజన్గా ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకోవచ్చు కాబట్టి ఆ ఒక్క అంశంతో ఉంది. కానీ ఖచ్చితంగా అలాంటి వాతావరణం కూడా ఉండొచ్చు. ఎందుకంటే పార్లమెంట్లో ఈ పొలిటికల్ అంశాల మీద చాలామంది చనిపోతున్నారు. క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగ్గా మేనేజ్ చేయకపోవడం వల్ల వాళ్ళని అభిమానాలతో కావచ్చు లేకపోతే డబ్బులతో కావచ్చు ఎక్కువ జనాలు తీసుకొచ్చి వాళ్ళ హైప్ సృష్టించే ప్రయత్నంలో అమాయకమైన ప్రాణాలు ఏవైతే చనిపోతున్నాయో ఇది మన దేశంలో ఎవరు కూడా మెచ్యూరిటీ పర్సన్స్ ఎవరు కూడా దాన్ని స్వీకరించట్లేదు. సో కఠినంగా వ్యవహరించాలి అనే యాంగిల్లో ఎక్కువ ప్రధానంగా తీసుకున్నారు. ఇది ప్రధాన అంశం. అదేవిధంగా మనకి నిన్న ఓఎన్జీసీలో జరిగిన సంఘటన కూడా గతంలో జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి 95లో కూడా ఒక సంఘటన జరిగింది. ఆ 95లో కూడా సుమారుగా 30 రోజులు 62 రోజుల వరకు కూడా ఈ ఏదైతే బ్లాస్టింగ్ ఉందో ఫైరింగ్ ఉందో ఈ మంటలు 60 రోజుల వరకు ఆగలేదు. సో ఈరోజు కూడా ఆ మంటలు ఇంకా ఆగట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి, ఓఎన్జీసీ మేనేజ్మెంట్ వ్యవహరించిన విధానం మన హర్ష కుమార్ గారు కూడా మాట్లాడారు. ఏమని ఇది ఎప్పుడో ఈ పైప్ లైన్ వేసింది 30 ఇయర్స్ బ్యాక్ వేసారు పైప్ లైన్స్. అప్పటి నుంచి ఇప్పటివరకు సరైన మేనేజ్మెంట్ చేయలేదు, మెయింటెనెన్స్ అనేది సరిగ్గా చేయలేదు, అందుకే ఈ రకమైన వాతావరణం ఉందని చెప్పారు. సో ఈ ఓఎన్జీసీలో కూడా ప్రైవేట్ మేనేజ్మెంట్కి ఇచ్చారు. కొంత భాగం ఏదైతే బావి ఉందో అది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళ ఇష్టానుసారంగా కేవలం మీకు గతంలో చెప్పినప్పుడు కూడా నేను చెప్తుంటాను, ప్రైవేట్ మేనేజ్మెంట్లో కేవలం ప్రొడక్షన్ బేస్ మీదే వాళ్ళు ఆలోచిస్తారు, సేఫ్టీ బేస్ మీద ఎక్కువ ఆలోచించరు అని చెప్పాను. సో ఈ ఇన్సిడెంట్ కూడా అలాగే జరిగింది. సో అది కూడా మార్నింగ్ 11:30 జరిగింది. వాళ్ళందరూ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ ఏం చెప్తున్నారు, ఇదే అంశం నైట్ కనుక జరుగుంటే ఎవరికైనా తెలియపోతే అది ఏ ఒక చిన్న తాటి కొమ్మ మీద పడినా పెద్ద ఎత్తున అది ప్రమాదం జరిగే అవకాశం ఉంది, చాలామంది ఎక్కువ మంది చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పారు. ఎంత సుమారుగా 30 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు కూడా 50 డిగ్రీలు వస్తుందంట. అంటే 1/2 కిలోమీటర్ వరకు 50 డిగ్రీలు అది రేడియేషన్ రావడం అనేది అంత చిన్న విషయం కాదు. అంటే ఆ రకమైన వేడి వాతావరణం అక్కడ ఉంది. 500 కొబ్బరి చెట్లు కాలిపోయాయి.
మొన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు కూడా ఈ అంశం టచ్ చేశారు. ఏమని, సార్ ఇక్కడ తాటిమట్టలు ఇవన్నీ కొబ్బరి చెట్లన్నీ కూడా మాడిపోతున్నాయి, ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అవుతుందేమో అని మా అనుమానం అని అంటే, నేను ఎంక్వైరీ చేస్తాను, ఇది వాళ్ళ దిష్టి వల్ల పోయింది, ఆ ఓఎన్జీకి గ్యాస్ లీక్ అని మనం ఉత్తిగా అంటే మళ్ళీ రేపొద్దున ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఓఎన్జీ గ్యాస్ లీక్ అవుతుంది, అది ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు అది బాగా ఇదైంది. సో ఈ ప్రైవేట్ మేనేజ్మెంట్కి ఎవరికైతే ఇచ్చారో వాళ్ళు ఇష్టానుసారంగా ఎంతైతే డెప్త్ వెళ్ళాలో దానికి మించి వెళ్ళారు. సో అది మించి వెళ్ళడం కూడా ఒక మైనస్ పాయింట్. సో ఇక్కడ మేనేజ్మెంటు ప్రైవేట్ మేనేజ్మెంట్కి ఇచ్చినా సరే వీళ్ళ పర్యవేక్షణ ఉండాల్సిన అవసరం ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వాళ్ళు ఏం చేస్తారు అని కూడా ఒక పర్యవేక్షించాలి. అలా అక్కడ వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి వదిలేయడం వల్ల ఇలాంటి సమస్య ఏర్పడింది.